ఊరుకునేది లేదు. అది అక్కడ. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నినాదం ఏంటి? మన అభివృద్ధి పనులు మనం చేసింది, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ఈసారి మనమే గెలుస్తాం. మరి అదే అభివృద్ధి పనులు ఇదే చేస్తే మొన్న 11 సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇదే ప్రశ్నలు ఏమనెత్తున్నారు? వాళ్ళకి ఇది ఆయుధం ఇస్తున్నారు అయినా. అంటే 2 విషయాలు. ఒకటి, మొన్నటి ఎన్నికలు సరిగ్గా జరగలేదు, అవి ఈవీఎంల ఆధారంగా గెలిచారు, అవి న్యాయం కాదనేది ఒక. అయినా మాకు 40% ఓట్లు ఉన్నాయి కదా, అయినా 40% ఓట్లు మాకు వచ్చాయి కదా. అంటే 40% మంది మేము వేసిన అభివృద్ధి పనులను వాళ్ళు సంతృప్తి చెంది ఉన్నారనే కదా. మీరు మార్జినల్గా కొన్ని అక్కడక్కడ మాయాజాలం చేయడం వల్ల ఓడిపోయాం, అది వాళ్ళ థియరీ. రెండవది, క్షేత్రస్థాయిలో కూడా కొన్ని పథకాలు ఆలస్యాలు కావడాలు అవి ఇవి వీటి వల్ల జగన్ ఉన్నప్పుడు ఆ ఖాతాలు అయితే డబ్బులు పడేవి అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నది వైసీపీ యొక్క. అంటే వాళ్ళ యూఎస్పీ ఏంటి అంటే పథకాలు, సంక్షేమ నవరత్నాలు. సో నవరత్నాలే మనల్ని అప్పుడు అంత పైకి తీసుకెళ్ళాయి. మళ్ళీ నవరత్నాలే ఆధారంగా మనం ముందుకు వెళ్ళాలని మీరు ఒకటి గమనించవచ్చు. చాలా ఆసక్తికరంగా అంటే ఇదే ఇందాక చెప్పినట్టు సమగ్రంగా సుదీర్ఘంగా అని. ఇప్పుడు తెలుగు ప్రజలు, మరీ ముఖ్యంగా తెలుగు మీడియా, ఇటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి క్లాసులు, ఇటు నుంచి చంద్రబాబు నాయుడు గారి క్లాసులు, వీటిలో ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది మీడియా. నిజంగా మీడియా ఎప్పుడైనా కొన్ని అంశాలు, ఒక హైలైట్స్ ముందుకు వచ్చినవి చెప్తే ఒక విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పొద్దునే వస్తారు, పైగా అంతకుముందు ఆయన పార్టీ కార్యకర్తలకో లేకపోతే ప్రజాప్రతినిధులకో చెప్పుంటారు, వాళ్ళ ట్వీట్స్ పెడతారు, ఆ ట్వీట్స్ పత్రికల్లో వస్తాయి, మళ్ళీ అవన్నీ ఆయన అంతసేపు ప్రజెంట్ చేస్తారు. అంతకుముందేమో అసలు మాట్లాడేవాళ్ళు కాదు. సో ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు అడగట్లేదు, ఎందుకంటే అవి కొంతవరకు ఆర్గనైజ్డ్, లేకపోతే ఏమనాలి, ప్రశ్నించని వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉంటారో మనకు తెలియదు. కానీ ఒక విధంగా క్లాసులు అవి. మరి చంద్రబాబు నాయుడు అనుకుందామంటే ఆయన మొదలు పెట్టగానే పెట్టుబడుల వరద, చాలా ప్రవాహం, అందరు ఇక్కడికి వస్తున్నారు. సైబర్ సిటీ దగ్గర నుంచి మళ్ళీ మొదలుపెట్టి, హైదరాబాద్లో సైబర్ సిటీ పెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి వరల్డ్ క్లాస్ సిటీ అయినంత వరకు ఆయన చెప్తాడు. వీటి మధ్యలో రోజువారీ సమస్యలు, రోజువారీ అంశాలు ముందుకు వచ్చినవి, వాటికి అసలు సమాధానాలు ఉండట్లేదు, వాటికి అసలు సరైన చర్చ జరగట్లేదు. ఒకరినొకరు అనుకోవడం, మా పాలన బాగుంది, మా హయాంలో జరిగాయని ఆయన చెప్తే మేము చాలా బాగా చేస్తున్నామని. ఇది ఒక కాలక్షేప కార్యక్రమం, ఒక టైంపాస్ లాగా ఇది తయారైపోయింది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా. అలాగే మంత్రులు అటాక్ చేయాలి, చంద్రబాబును ఎదుర్కోవాలని ఈయన చెప్తే మంత్రులందరూ వెంటబడి జగన్ అంటారు. మళ్ళీ జగన్ మన వాళ్ళు సరిగ్గా లేరంటే వీళ్ళందరూ. ఎప్పుడైనా రాజకీయ పార్టీలు చేసేది అదే, కానీ సమస్యలతో, ముందున్న సవాళ్లతో నిమిత్తం లేకుండా ఎవరి పాట, ఎవరి ట్యూన్ వాళ్ళది, నా స్టోరీస్ నా ఇష్టం, లేకపోతే నా అన్నట్టుగా తయారైంది. ఇది చాలా ప్రజలకు వచ్చే సందేహాలకు, చాలా సవాళ్ళకు. ఈరోజు హిందూ అదే వాళ్ళు ఎడిట్ పేజ్ ఇది రాశారు, ఏమని, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో 3% ఇవ్వడము, హారిజంటల్ రిజర్వేషను, దీంట్లో తప్పులు జరిగాయి, దీని మీద ఏదైనా దర్యాప్తు జరపాలని ఒక చర్చ వచ్చింది. దీన్ని వైసీపీ వాళ్ళు లోకేష్ రాజీనామాను మొదలుపెట్టారు. దీన్ని కౌంటర్ చేయడం కోసం వాళ్ళు ఏపీపీఎస్సిలో జరిగింది అని వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఏపీపీఎస్సి డిఎస్సి యుద్ధంలాగా మారింది తప్ప నిజంగా యువత ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, అన్ని పత్రికలు మొత్తం మనం నేషనల్ మీడియా చూస్తే ఉద్యోగాలు లేకపోవటము, పరీక్షలు సరిగ్గా జరగకపోవటం అన్నది ఒక జాతీయ సమస్యగా ఉంది. బీహార్లో నిన్న జెడ్ ర్యాలీ మీద ఇది నిర్బంధం జరిగింది, వాళ్ళు తిరగబడ్డారు. మళ్ళీ సెప్టెంబర్ 5, ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ ఏమి విడిగా లేదు, కానీ జరుగుతుంది ఏంటంటే మీరు వర్సెస్ మేము. సో ఈ 2 క్లాసుల మధ్యలో, లేకపోతే క్లాష్ల మధ్యలో రాష్ట్రం ఒక విధంగా వివాదగ్రస్తమైపోతుంది తప్ప వికాసం అటు నడవట్లేదు. ఒక సమస్య కాదు, అప్పుడప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద తీసుకొని వస్తే అది అట్లా తయారైంది. కాబట్టి ఈ మధ్యలో ఇంకా ఉంటే బీజేపీ వాళ్ళేమో చంద్రబాబుతో మద్దతు కావాలి కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. చంద్రబాబు మోదీని, కేంద్రాన్ని ఏమన్నారు కాబట్టి నిన్ననే మొదటిసారిగా రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లకు రావాలని ఒక నివేదిక సమర్పించారు. పవన్ కళ్యాణ్, జనసేన ఇప్పుడు స్థానిక యుద్ధంలో నిజానికి జనసేన పాత్ర, దాని మీద వచ్చిన చర్చ కనుక మనం చూస్తే, నిన్న పెందుర్తిలో
ఆ ఎమ్మెల్యే ఆయన పంచకర్ల కోటేశ్వరరావు, గండి బాబ్జీ, పంచకల్ రమేష్ బాబు, పంచకల్ రమేష్ బాబు, గండి బాబ్జీ వర్గాలు వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఘర్షణ. ఇంకా మీరు బందర్కి వస్తే బందర్ సీట్ ఈరోజు ఒక పత్రికలో అటువైపు పత్రికే అసలు ఏం సీటు లేదు, ఏమీ లేదు, ఆల్లేదు చూడలేదని వెంటనే జనసేన వాళ్ళు మటుకు నెక్స్ట్ మేయర్ ఎవరని ఒకరికొకరు సిగపాట్లు పట్టుకుంటున్నారు, గొడవ అయిపోయింది అని ఎంపీతో కూర్చోబెట్టి వాళ్ళు. ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు వస్తే స్వయంగా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసి మన నాయకులు ఏంటి ఎవరిని మీరు స్వీకరించరా, రానివ్వరా, నేనైతే కఠినంగా ఉంటాను, వీళ్ళని నియమిస్తున్నాను, వీళ్ళే అన్నీ నిర్ణయిస్తారని ఆయన చెప్తున్న ఒక మాట. అసలు వాటాలు ఎలా ఉంటాయి? 80, 15, 5, 80, 15, 5% చొప్పున ఉంటుందా లేదా ఒకటి తేలకపోతే ఈ లోపల ఇలాంటి యుద్ధాలు. ఇంకా గ్రేటర్ విశాఖపట్నంలో ఇంకా ఏమేం కలపాలని స్థానిక శాసనసభ్యులు వాళ్ళు చేస్తుంటే గ్రేటర్ విజయవాడ వస్తుందా లేదని మాట్లాడుతుంటే అంటే మొత్తం మీద ఒక విధమైన ఒక్క అంశం మటుకు ఖచ్చితంగా జరిగేది ఏంటంటే వైసీపీ టీడీపీ ఒకరినొకరు అనుకోవటం, మిగిలినవన్నిట్లో కూడా ఒక విధమైన అస్పష్టత, అయోమయావస్థ. రెండోది అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత అసంతృప్తికరమైన కార్యక్రమం ఇలా నడుస్తుంది. మరి ఇంకా సుదీర్ఘంగా చెప్పాము, సమగ్రంగా చెప్పాము అని వాళ్ళకు వాళ్ళు సంతృప్తి చెందాల్సిందే. కానీ మీడియా అంటే మనం మీడియా వాళ్ళం కాబట్టి మీడియా మిత్రులకు కూడా బుల్లెట్ పాయింట్స్ ఏం లేవు. బుల్లెట్స్ కంటే ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ అంటే ఇంకో అర్థం వస్తున్నాయి, ఈ మధ్య వేరే ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేను ఆ అర్థంలో అంటలేదు. ఫోకస్గా ప్రయారిటీస్తో ప్రాధాన్యత క్రమంతో కేంద్రీకరణతో జరగడం లేదు, అది ఇక్కడ ప్రధానమైన సమస్య. అన్ని పేజీలు 3 పేజీలు సాక్షిలో వాళ్ళకి పత్రిక ఉందని రాస్తే 3 పేజీలు పాఠకులు చదివే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఉదాహరణకు వాళ్ళకు పోటీగా మళ్ళీ ఇటువైపు ఏదో స్పాన్సర్డ్ ఏదో ఒకటి రాయాలి.